మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతుల సమస్య ప్రభుత్వానికి రోజురోజుకు తలనొప్పిగా మారింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం రెడీ అయింది. అందుకే అడిగిందల్లా ఇవ్వడానికి సయ్యంది. ఇప్పుడు సమస్యను ప్రతిపక్షాల కోర్టులోకి నెట్టింది అధికార పార్టీ. ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయో చూడాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలపై ప్రతిపక్షాలు పోరుబాటు పట్టాయి. కొందరు రైతుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య చినికి గాలివానగా మారుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. జీవో 123 ప్రకారం లేదా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా 2013 చట్టం ప్రకారం దేని ప్రకారమైన పరిహారం ఇవ్వడానికి సిద్దమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా విమర్శలు కొనసాగుతుండటంతో ప్రభుత్వం ప్రతిపక్షాల ముందు మరో సవాల్ ఉంచింది. ప్రతిపక్షాలు కోరినట్లే 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇస్తామని తెలిపింది. తీసుకునే వారికి డబ్బులు ఇస్తాం, వద్దంటే వారి డబ్బులు కోర్టులో డిపాజిట్ చేసి ప్రాజెక్టు కట్టి తీరుతామని తెలిపింది. ప్రజలు నష్టపోతే ప్రతిపక్షాలు అందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. ఇవాళ రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే ఆ బాధ్యత ప్రతిపక్షాలది. 2013 భూసేకరణ చట్టం ద్వారా ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతున్నది. రేపు రైతాంగానికి జరిగే అన్యాయానికి మాత్రం బాధ్యత ప్రతిపక్షాలే వహించాల్సి ఉంటుంది. మేమేమన్నాం, 2013 భూసేకరణ చట్టం అయితే 1,80,000 2 లక్షలే వస్తుంది. ఇవాళ ప్రభుత్వం 5,85,000 ప్లస్ అదనంగా అక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్స్కు డబ్బులు ఇస్తామని చెప్పినాం. లేదు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మాకు 5,85,000 వద్దు, 1,80,000 ఇవ్వమంటున్నారు. ఇస్తాం, యాక్ట్ ప్రకారంగా 1,80,000 ఇస్తాం. తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్ చేస్తాం, ప్రాజెక్టు కడతాం. జరిగే నష్టం ఎవరిది? మా రైతులని మేము కాపాడుకుందాం అనుకున్నాం. కానీ ప్రతిపక్షాలు రెచ్చగొట్టి రైతులను పక్కదో పట్టించి ఇలా మీరు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాలు కోరినట్లుగానే ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేస్తే రైతులకు ఎకరానికి 2.5 లక్షల కన్నా తక్కువే వస్తుంది. కానీ ప్రభుత్వ చట్ట ప్రకారం అంతకంటే ఎక్కువ పరిహారం వస్తుందంటున్నారు మంత్రులు. అయితే పరిహారం వరకు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజ్ బాగానే ఉంటుంది. కానీ 2013 చట్టంలో మాత్రం ఏ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయారో వారికి అదే ప్రాజెక్టు కింద భూమి ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013లో పార్లమెంట్లో అమలైన భూసేకరణ చట్టం, అది మల్లన్న సాగరే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, త్రాగునీరు ప్రాజెక్టులు కానీ, విద్యుత్ ప్రాజెక్టులు కానీ అన్నిటికి కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మొత్తానికి మల్లన్న సాగర్ ముంపు పరిహారం వ్యవహారంలో అటు ప్రభుత్వం ఇటు విపక్షాలు తమ వాదం తాము వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏ పరిష్కారం దొరుకుతుందో వేచి చూడాల్సిందే.